అలహరి సుధాకర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ కావలి కార్యాలయంలో ఘనంగా సంబరాలు జరుపుకున్న జన సైనికులు. కావలి జేఎస్పీ, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో మరియు జనసేన పార్టీ తరపున నిలబెట్టిన ఎమ్మెల్యే అండ్ ఎంపీ అభ్యర్థులు ప్రతి ఒక్కరూ అత్యధిక మెజారిటీతో ముఖ్యంగా గెలిచిన సందర్భంగా కావలి జనసేన పార్టీ ఆఫీసులో కేక్ కట్ చేసి బాణసంచి పేల్చి నాయకులు జన సైనికుల సమక్షంలో సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి అలహరి సుధాకర్ మాట్లాడుతూ హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ అన్న పవన్ కళ్యాణ్ గారి నినాదం ఓటు చీలనివ్వను అన్నట్లుగానే పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమిలో టీడీపీని భాగస్వామ్యం చేసి తనని తాను తగ్గించుకుని ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం త్యాగం చేసి 21 మందిని ఎమ్మెల్యేగా 2 ఎంపీ అభ్యర్థులను నిలబెట్టి మొత్తం సీట్లు కైవసం చేసుకున్నామన్నారు. అదేవిధంగా కావలి ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గారు కూడా అత్యధిక మెజారిటీతో గెలిచినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున జనసేన కావలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా కావలి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు తరపున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. రాబోయే రోజుల్లో కావలిని కనకపట్నంగా కావ్య కృష్ణారెడ్డి గారు తప్పక తీర్చిదిద్దుతారని తెలిపారు. ప్రశాంతంగా ఉండే కావలిని రౌడీయిజం, గోండాయిజం, గంజాయి విముక్తి చేస్తారని ఆశిస్తూ రాబోయే రోజుల్లో అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో అందుబాటులో ఉన్న జనసేన నాయకులు, జన సైనికులు పాల్గొన్నారు. మా సెలబ్రేషన్స్ని ఈరోజు హలో ఏపీ, బై బై వైసీపీ అనే నినాదంతో పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే పిలుపునిచ్చారో, ఏ రోజైతే పవన్ కళ్యాణ్ గారు ఓటు చీలనివ్వను అని శపథం చేశారో, ఈ ప్రభుత్వాన్ని కాల రాసేంత వరకు నిద్రపోనని దీక్ష పూనారో, అదే పంతంతో ఎంతో నిష్ఠతో 10 సంవత్సరాల నుంచి ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా కానీ జనసేన పార్టీని తన భుజస్కంధాల మీద వేసుకొని నడుపుకుంటా వచ్చి ఎంతో అరాచకాలు సృష్టిస్తూ దోచుకోవటం, దాచుకోవటం, ఉన్న పరదాల చాటున నడిచే మన ఆల్రెడీ ఎక్స్ అయిపోయినట్టే ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డిని సీఎం నుంచి కుర్చీ నుంచి దించే విధంగా పన్ని కూటమిలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమిగా ఏర్పరిచి ఈరోజు అత్యధిక మెజారిటీతో, అత్యధిక ఓటింగ్ శాతంతో ఒక్కటే సింగిల్ డిజిట్కే పరిమితం చేసి వైసీపీని ఈరోజు ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని స్థాపించబోతుంది. ఈ శుభ సందర్భంలో జనసేన పార్టీ కావలి నియోజకవర్గం తరఫున కూడా మేము మా ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గారు ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో అత్యధిక ఓట్ల శాతంతో, అత్యధికమైన మెజారిటీతో కావలి నియోజకవర్గంలో గెలిచి తిందుకు వారికి జనసేన పార్టీ కావలి నియోజకవర్గం తరఫున ఇన్ఛార్జిగా అలహరి సుధాకర్ గారు నేను వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా కావలి నియోజకవర్గంలో ఉన్న మా నియోజకవర్గ మండల అధ్యక్షులు అయితేనేమి, జనసేన ప్రతి ఒక్కరూ వారికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, కావ్య కృష్ణారెడ్డి గారు కావలి అత్యంత ఉన్నత స్థాయిలో బ్రహ్మంగారు చెప్పినట్టు కావలి కనకపట్నం అయ్యే విధంగా చేస్తారని దృఢ నిశ్చయంతో, దృఢ నమ్మకంతో ఉంది. అదేవిధంగా కావ్య కృష్ణారెడ్డి గారితో ఎంతో ముందు దృష్టితో వారి యొక్క మేనిఫెస్టోని కావలికి సపరేట్గా మేనిఫెస్టో క్రియేట్ చేసి ఒక చిత్తశుద్ధితో ముందుకు వచ్చి తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నందువల్ల అతని మీద ఉన్న నమ్మకంతో ఈరోజు కావలి నియోజకవర్గ ప్రజలు కూడా అత్యంత
ఓట్లు వేసి అత్యధిక ఓట్లు వేసి గెలిపించడం జరిగింది. అదేవిధంగా కావ్య కృష్ణారెడ్డి గారు జనసేన పార్టీ కావలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా మిమ్మల్ని ఇదే కోరుకుంటున్నాను. కావలి ప్రశాంతంగా ఉండే కావలిని వైసీపీ రౌడీయిజం గుండాయిజాలతో అన్యాయంగా భయభ్రాంతులకు గురి చేసి ప్రజలు భయపడే విధంగా ఎప్పుడూ లేని విధంగా కడప రాయలసీమ పులివెందల రాజకీయాలన్నీ ఇక్కడ తీసుకొచ్చి పెట్టి భయభ్రాంతులకు గురి చేసిన వైసీపీ ప్రతాప్ రెడ్డి గారిని వెనక్కి పంపించడం చాలా శుభసూచకం. అయితే మీరు ఈ రౌడీయిజాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూకటి వేలతో ప్రక్షాళన చేసి కావలిలో ఎలాంటి రౌడీయిజాన్ని ఎలాంటి గుండాయిజాన్ని కూడా ప్రోత్సహించే విధంగా మీరు కూడా లేకుండా కావలిని ప్రశాంత వాతావరణంలో జరుగుతానని నమ్మకంతో జనసేన పార్టీ మీకు ఎప్పుడు అండదండలుగా ఉంటుందని, అదేవిధంగా మీరు కావలి నియోజకవర్గం తరపున జనసేన పార్టీ తరపున మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో అయితేనేమి ఎందులోనైతేనేమి మేము అదేవిధంగా మీకు సహకరిస్తాం. మీరు చెప్పినట్టు కూడా మీరు కూడా అదేవిధంగా జనసేన పార్టీకి బీజేపీతో సహకారాలు అందిస్తూ మనం కలిసికట్టుగా కావలిని అభివృద్ధి చేసుకునే విధంగా ముందుకెళ్దామని జనసేన పార్టీ తరపున జనసేన నాయకుల తరపున ప్రతి ఒక్కరికి మీకు విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా మరోసారి కావలి నియోజకవర్గ ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలుపొందిన కావ్య కృష్ణారెడ్డి గారికి ఇదే మా శుభాభివందనములు. వారిని మళ్ళీ వెళ్ళి ఇప్పుడు కలవబోతున్నాం. నెల్లూరు వెళ్ళి మాట్లాడటం కూడా జరిగింది. ఇప్పుడు కావ్య కృష్ణారెడ్డి గారు కావిలికి వస్తున్నారు కాబట్టి కావిలిలో కూడా వెళ్ళి కలిసి వారికి శుభాభివందనలు తెలుపుతున్నాం కావిలి నియోజకవర్గం తరఫున పార్టీ తరఫున. అదేవిధంగా జనసేన పార్టీ వస్తే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు తగ్గి వైసీపీ ప్రభుత్వాన్ని పారదోలే విధంగా ముందుకొచ్చి కేవలం తను ఎంతో త్యాగం చేసే విధంగా ఆఖరికి మా నెల్లూరు జిల్లా మొత్తంలో కూడా ఒక జనసేన ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్లు కూడా లేకపోయినా కానీ మేము 21 సీట్లకే పరిమితమై 2 ఎంపీ సీట్లకే పరిమితమైన ప్రపంచం మొత్తంలో ఆంధ్రప్రదేశ్ ఇండియాలోనే సింగిల్ పార్టీ ఏ పార్టీ కూడా నిలబడిన అన్ని ఓట్లు అన్ని ఎమ్మెల్యే సీట్లు అయితేనేమి ఎంపీ సీట్లు అయితే కానీ గెలుచుకున్న దాఖలాలు లేవు. ఇది నాకు తెలిసి వరల్డ్ రికార్డు. ఇది ఒక ప్రపంచంలోనే వరల్డ్ రికార్డు. 100% స్ట్రైక్ రేటింగ్ సాధించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఇదే విధంగా గెలిచిన జనసేన పార్టీ తరఫున గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలు అయితేనేమి ఎంపీలు అయితేనేమి 2 ఎంపీలు అయితేనేమి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో తెలుగుదేశం బీజేపీ జనసేన కలిసి ఉమ్మడిగా ఆంధ్రప్రదేశ్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లి ప్రజలకి సుభిక్షమైన ప్రభుత్వాన్ని పాలనని అందిస్తారని మేము దృఢ నిశ్చయంతో పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారి అసెంబ్లీకి వెళ్తున్న సందర్భంగా పండగ వాతావరణం నెలకొంది మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం. ఈ విధంగా జనసేన పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ సహకరించిన ప్రతి ఒక్కరికి ఇక్కడ విచ్చేసిన ప్రతి నాయకులకి మరోసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన.